టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8లో టీమిండియా తమ మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ బార్బడోస్లో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంగానుంది. అయితే ఈ బార్బడోస్ యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఇలా ఉంది. ఇక్కడ మొత్తం 47 మ్యాచ్లు జరగగా ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 30 సార్లు విజయం సాధించగా, ఈ బార్బడోస్ గ్రౌండ్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 30 సార్లు విజయం సాధించగా, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన జట్లు 14 సార్లు విజయం సాధించాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 155 పరుగులుగా ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 138 పరుగులుగా ఉంది. అయితే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. మొదట ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది, కానీ మ్యాచ్ జరిగిన కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అయితే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రౌండ్లో జరిగిన లాస్ట్ 10 మ్యాచ్లు కనుక చూసుకుంటే పేసర్లకు 72 వికెట్లు పడ్డాయి, స్పిన్నర్లకు 45 వికెట్లు పడ్డాయి. అయితే వెదర్ రిపోర్ట్ కనుక చూసుకుంటే వెదర్ రిపోర్ట్ ప్రకారం ఈ బార్బడోస్లో వర్షం పడే అవకాశాలు 50% ఉందని తెలుస్తుంది. అయితే వర్షం పడడం వల్ల టీమిండియాకు నష్టం జరగవచ్చు, ఎందుకంటే డిఎల్ఎస్ ప్రాబ్లం కావచ్చు. అలాగే మ్యాచ్ ఆగిపోయినా కూడా ఒక పాయింట్ ఆగుతుంది. అయితే వర్షం పడడం వల్ల ఇండియాకు నష్టం జరగవచ్చు. అయితే ఈ మ్యాచ్కి టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్. ముందుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రాణించాల్సి ఉంటుంది, ఎందుకంటే వర్షం కారణంగా ఓవర్లు తగ్గించే అవకాశాలు ఉంటాయి. డిఎల్ఎస్ కారణంగా పవర్ ప్లేలో స్కోర్ ఎక్కువ చేసే జట్లే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. అలాగే రిషబ్ పంత్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. తనకు ప్రాక్టీస్ వేలుకు గాయమైనట్టుగా న్యూస్ వస్తుంది. అయితే దీని గురించి ఇంకా పూర్తిగా తెలియదు. తన గాయం ఎలా ఉందనేది న్యూస్ ఇంకా తెలియరాలేదు. ఒకవేళ మ్యాచ్లో ఆగిపోతే టీమిండియాకి ఇది ఒక బ్యాడ్ న్యూస్. అలాగే శివం దుబే కూడా ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. తన బ్యాట్కు పని చెప్పాల్సి ఉంటుంది. అలాగే రవీంద్ర జడేజా కూడా లీగ్ దశలో మాత్రం ఒక వికెట్ కూడా తీయలేదు. అలాగే బ్యాటింగ్లో కూడా పరుగులు చేయలేదు. తను కూడా ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే మొహమ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ స్పిన్నులకు అనుకూలిస్తుంది కాబట్టి కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద వాతావరణం చూసుకొని టీమిండియా పవర్ ప్లేలో పరుగులు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్లు రాణించాల్సి ఉంటుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 చూస్తే ఇలా ఉంది. రహమతుల్లా గుర్బాజ్, ఇబ్రాహీం జర్దాన్, గుల్బుద్దీన్ నైబ్, అజ్మత్ సుల్తాయ్, మొహమ్మద్ నబీ, నజ్ముల్లా జర్దాన్, కరీం జన్నత్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నవీనుల్లా, ఫజలక్ ఫారూఖీ. ఆఫ్ఘనిస్తాన్లో ముఖ్యంగా స్ట్రాంగ్గా ఉంది ఓపెనర్లు. రహమతుల్లా గుర్బాజ్, ఇబ్రాహీం జర్దాన్ ఈ టీ20 వరల్డ్ కప్లో రాణించారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బలం అంటేనే ఓపెనర్. వీళ్ళిద్దరిపై స్కోర్ పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఓపెన్ అవుట్ అయితే మాత్రం అసలు స్కోర్ బోర్డు పెరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే పవర్ ప్లేలో అవుట్ కాకుండా మాత్రం స్కోర్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్పిన్లో చాలా బలంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే మాత్రం టీమిండియాకు కష్టమయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే రషీద్ ఖాన్, నూర్ అహ్మద్లు రాణించే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ కనుక రద్దు అయితే సూపర్ 8లో మాత్రం రిజర్వ్ డేలు ఉండవు, చెరో పాయింట్ వస్తుంది. దీనివల్ల టీమిండియాకు పెద్ద నష్టం అని చెప్పుకోవచ్చు.